దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చ్ 26. నీ దేవుడైన యెహోవా బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 11:1 మన ప్రభువు బేతనియను దర్శించుట చదువుదుము. దేవాలయము నుండి క్రయ విక్రయములు చేయు మనుషులను తరిమివేసి మన ప్రభువు యెరూషలేము నుండి తిరిగి వచ్చుచున్నాడు. 15వ వచనం. ఈ కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తునకు చాలా కఠినమైనదిగా నుండెను. మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనుపరచెను. కానీ యెరూషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. కొరడాతో వారిని బయటకు తరిమివేసెను. అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనియకు వచ్చెను. యెరూషలేము తన స్వంత గృహమని ఆయన ఎన్నడూ తలంచలేదు. ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగినో ఆ స్థలమైన బేతనియనే ఆయన తన స్వగృహముగా నించెను. మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు తన స్వంత ప్రజల యొద్ద ఆదరణ పొందగోరుచున్నాడు. బేతనియలో తాను చెప్పు మాటలను వినుటకు ఆశించిన వారుండిరి గనుక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని, సమాధానమును, ఆదరణను పొందెను. ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారముగా మనమున్నామా? ప్రైజ్ ది లార్డ్.